హలో, ఇప్పుడు ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. ప్లానింగ్ అంటే ఏంటి? ఇది ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రైమరీ ఫంక్షన్. ఇది ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట. మనం ఒక మేనేజర్ అయితే, మనం ఒక మేనేజ్మెంట్ టీంలో ఉంటే మనం ఫస్ట్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి? ప్లానింగ్. బేసిక్గా ప్లానింగ్ అంటే ఏంటి అనేది మీనింగ్ తెలుసుకుందాం. మీనింగ్ ఏంటి? ప్లానింగ్ రిఫర్స్ టు ద ప్రీడిటర్మైన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు అచీవ్ ఏ స్పెసిఫిక్ ఎయిమ్ ఆర్ గోల్. ఇదేంటి? మనం అంతా స్కెచ్ గీసి పెట్టుకోవడం అనమాట. ప్రీడిటర్మైన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే మనం ఏమేం చేయాలి అనేది మొత్తం డిజైన్ చేసి పెట్టుకోవడాన్ని ప్లానింగ్ అంటారు అనమాట. మన గోల్ని అచీవ్ అవ్వాలంటే ఏ టైంకి ఏం చేయాలి అనేదాన్ని కంప్లీట్ సెట్ గీసి పెట్టుకోవడం. నెక్స్ట్, ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద డిసైడింగ్ ఇన్ అడ్వాన్స్ వాట్ టు బి డన్, వెన్, వేర్ అండ్ హౌ, బై హూమ్ ఈజ్ టు బి డన్. సో ఇదంతా ఏంటి అంటే మనం ఒక గోల్ని రీచ్ కావడానికి ముందే ఆలోచించి స్కెచ్ చేసుకొని డిసైడింగ్ ఇన్ అడ్వాన్స్ అనమాట. ముందే ఆలోచించి పెట్టుకోవడం. ఏంటి? వాట్ టు బి డన్ అంటే ఏం చేయాలి, వెన్ ఎప్పుడు చేయాలి, వేర్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అండ్ ఎవరితో చేయించాలి. ఇవన్నీ గీసి పెట్టుకోవడానికి మనం ఏమంటాం? ప్లానింగ్ అంటాం అనమాట. సో మీనింగ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను, ప్లానింగ్ మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ చూద్దాం. ప్లానింగ్ డెఫినేషన్ ఏంటి? ఒక డెఫినేషన్ అయితే రాయాల్సి వస్తుంది ఎగ్జామ్లో. ప్లానింగ్కి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ కానీ, లాంగ్ ఆన్సర్ కానీ, 5 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మీనింగ్ డెఫినేషన్ అయితే కంపల్సరీగా రాయాలి. అండ్ 2 మార్క్స్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ మీనింగ్ డెఫినేషన్ అయితే క్లియర్గా గుర్తుంచుకోవాలన్నమాట. అండ్ ఈజీ ఉంది చేయడం గుర్తుంచుకోవడానికి. నెక్స్ట్ ఏంటి? ప్లానింగ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ అడ్వాన్స్ వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ, హూ ఈజ్ టు డూ అండ్ హూ ఈజ్ టు డూ ఇట్. సో ఇది మనం ఇంతకుముందే చూసుకున్నాం. మన మీనింగ్లో సేమ్ అదే రిపీట్ అవుతుంది ప్లానింగ్లో, డెఫినేషన్లో. ఏంటి? ముందే అడ్వాన్స్గా డిసైడ్ అవ్వడం అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అండ్ ఎలా చేయాలి. ఇప్పుడు మొత్తం ఇదంతా సెట్ గీసి పెట్టుకోవడాన్ని, మొత్తం డిజైన్ చేసి పెట్టుకోవడాన్ని మనం ప్లానింగ్ అంటాం. ప్లానింగ్ బ్రిడ్జెస్ గ్యాప్ బిట్వీన్ వేర్ వి ఆర్ అండ్ వేర్ వి వాంట్ టు గో. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేది మొత్తం ప్లానింగ్ అనేది మనం ఎక్కడున్నాం, ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేది డిజైన్ చేసి పెట్టుకోవడాన్ని ప్లానింగ్ అంటాం అనమాట. సో మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ థింగ్స్ టు అక్కర్. సో ఇక్కడ ప్లానింగ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ థింగ్స్ టు అక్కర్ విచ్ వుడ్ నాట్ అదర్వైజ్ హ్యాపెన్. ప్లానింగ్ ఉంటే మనం అనుకున్నట్టు జరగవచ్చు, లేదంటే జరగకపోవచ్చు అని ఒక డెఫినేషన్ ఉందన్నమాట ఇక్కడ. సో ఈ డెఫినేషన్ ఇచ్చింది ఏంటి? ఎవరు ఇచ్చారంటే నోట్స్ అండ్ డొనాల్డ్. సో ఇది ప్లానింగ్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఫ్రెండ్స్. ఒక 2-3 టైమ్స్ రిపీటెడ్గా అంటూ ఉన్నారంటే, మీరు రిపీటెడ్గా వింటూ ఉంటే మీకు మైండ్లో స్ట్రైక్ అవుతూ ఉంటుంది ఎగ్జామ్ టైంలో. సో దిస్ ఈజ్ ఎ షార్ట్ వీడియో ఆన్ ప్లానింగ్ మీనింగ్ and its definition. For more videos, to subscribe to my channel so that you will get notifications, and press the bell button so that you will be getting the notification when I post a video on YouTube. Okay, thank you.